హాయ్, వణకం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం జరిగిన 6 ఎపిసోడ్స్ నుంచి 6 ఛాంపియన్స్ ఎంపికయి ఇదిగో ఇవాళ ఆదివారం ఇప్పుడు మనతో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడడానికి వచ్చేశారు 6 ఛాంపియన్స్. మరి వీళ్ళల్లో ఎవరైతే సూటిగా, స్వీటుగా, నీటుగా, స్మార్ట్గా, ధీటుగా, ధాటిగా, గ్రేట్గా ఆడతారో వాళ్లే అవుతారు ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. మరి ఆ ట్రాఫీని ఎవరు గెలుచుకుంటారో, అక్షరాల ₹1,00,000 ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే let's begin the charming, chasing, challenging champion of the champions. దినేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జెస్సీ పవర్స్. హాయ్ సార్. ఛాంపియన్ ఏలూరు నుంచి దిగొచ్చేసావు. ఎస్ సార్. ఎలా అనిపిస్తుంది? హౌ ఆర్ యు? ఫీలింగ్ హ్యాపీ సార్. సో మరి ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ టైటిల్ ని గెలిచేసుకుంటావా? ఎస్ సార్. మరి నువ్వు గెలిస్తే ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మై ఫాదర్ సార్. మీ ఫాదర్, మీ నాన్నగారికి చూపిస్తావు. ఎస్, ఓకే. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? మదర్ కి ఇస్తాను సార్. ఆ ₹1,00,000 అలాగే తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తావు అనమాట, అవునా? ఎస్ సార్. వెరీ గుడ్. మరి ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? స్మార్ట్. స్మార్ట్ గా తయారు కూడా అయ్యొచ్చావు. దినేష్ గారు చెప్పండి, అయిపోతాడా మనోడు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్? ఆఫ్ కోర్స్ సార్. ఆఫ్ కోర్స్. కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ యూ. థాంక్యూ సార్. నాగరత్న గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్రీరమ్య, ది స్టాండింగ్ టాల్. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఫుల్ బ్లాక్ అండ్ గోల్డ్. ఎస్ సార్. వెరీ గుడ్. చెప్పమ్మా, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? నాలెడ్జ్. సో నీ నాలెడ్జ్ నమ్ముకుని వాళ్ళు ఆడేస్తున్నావు, నువ్వు గెలిచేస్తావు. మరి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. వెరీ గుడ్. మరి గెలిచేసిన తర్వాత ముందుగా ట్రాఫీని ఎవరికి చూపిస్తావు? మా డాడీకి. మీ డాడీకి చూపిస్తావు. తర్వాత మా అన్నయ్య వాళ్ళకి చూపిస్తాను. మీ అన్నయ్య వాళ్ళకి చూపిస్తావు. గుడ్. మరి ₹1,00,000 ఏం చేస్తావు? కొంచెం మా డాడీకి ఇచ్చి తర్వాత మా అత్తకు ఫోన్ కొని పెడతాను. కొంచెం మీ నాన్నగారికి ఇచ్చి తర్వాత మీ అత్తయ్యకి ఫోన్ కొనిస్తావు. అత్తయ్య గారు చూస్తున్నారండి ఎపిసోడ్? మీకు మాట ఇచ్చేసిన ఫోన్ కొనిస్తానండి, వదలకండి. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నాగరత్న గారు మీరు చెప్పండి, శ్రీరమ్య ఎలా ప్రిపేర్ అయింది? బానే ప్రిపేర్ అయింది సార్. మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్ గా ఉన్నాను. వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ యూ అమ్మా. మరి ఓకే, గుడ్ లక్. త్రివేణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో సాయి మహిదర్. హాయ్ సార్. అరే భలే డ్రెస్ వేసుకొచ్చావు. అది షర్టా, కోటా? సార్. నైస్, చాలా బ్రైట్ గా ఉన్నావు, చక్కగా బోల్డ్ గా. థాంక్యూ సార్. మరి నువ్వు చెప్పినా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడం నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? గుడ్ థింకింగ్. గుడ్ థింకింగ్. ఎస్ సార్. ఓ, చాలా జాగ్రత్తగా, చాలా బాగా ఆలోచిస్తావు అనమాట. ఎస్. ఏమండి, అంతే కదా? అంతే అండి. సో అలాగే ఛాంపియన్ అయిపోయాడు, మరి అలాగే ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ కూడా అయిపోవాలి. మరి అవుతాడు. డెఫినెట్లీ. వెరీ నైస్. నువ్వు గెలిస్తే ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మా అక్కయ్యకి. మీ అక్కయ్యకి. వెరీ నైస్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? 3D ప్రింటర్ కొనుక్కుంటాను సార్. 3D ప్రింటర్ కొనుక్కుంటావు. ఎందుకని? ఫర్ ప్రాజెక్ట్ వర్క్స్. ప్రాజెక్ట్ వర్క్స్. పిల్లాడు అప్పుడే పనిలో పడ్డాడు, సెలబ్రేషన్ ఏం లేదు, మొత్తం పనే. వెరీ గుడ్. థాంక్యూ. మరి ఖచ్చితంగా నువ్వు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవాలి. ఎస్ సార్. yes, with all your good knowledge. ఎస్ సార్. Definitely. ఎస్ సార్. all the best to you. థాంక్యూ సార్. గీత గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో తేజస్విని. హాయ్ సార్. ద బ్రైట్ బ్లూ. ఎస్ సార్. సో మరి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోవడం నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? నెవర్ ఎండింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. నెవర్ ఎండింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వా, సూపర్, వెరీ గుడ్. సో ఆడుతున్నంత సేపు సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండాలన్నమాట. ఉంటావా? ఎస్ సార్. మరి ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? డాడీ. నాన్నగారు చూపించేస్తావు. అండ్ ₹1,00,000 ఏం చేస్తావు? ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం. ఎడ్యుకేషన్ కోసం వాడుకుంటావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు చెప్పండి అమ్మా, మరి తేజస్విని వాళ్ళకి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతుంది అంటారా? అయిపోతుంది సార్. చాలా నమ్మకంగా ఉంది. కాన్ఫిడెంట్. సో అమ్మాయికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, మీకు అమ్మాయి మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్, ఎస్ సార్. వెరీ నైస్, వెరీ నైస్. గుడ్ లక్ టు యూ అమ్మా. థాంక్యూ సార్. ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హలో ఛాంపియన్. హలో సార్. సంజన. ఎస్ సార్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. చాలా బ్రైట్ ఎల్లోలో బ్రైట్ గా ఉన్నావుగా. థాంక్యూ. చాలా ఆనందంగా ఉన్నావా? ఎస్ సార్. నీ స్మైల్ చెప్పేస్తుంది, చాలా హాయిగా ఉన్నావు లోపల లోపల. సో మరి నువ్వు చెప్పు, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ వాళ్ళు అయిపోవడానికి నీలో క్వాలిటీ ఏంటి? హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. చాలా కష్టపడ్డావా? ఎస్ సార్. అవునా? చెమట ఓడ్చి చదువుకున్నావా? ఎస్.
సో మీరు చెప్పండి అమ్మా, ఇవాళ సంజన ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోతుందంటారా? ఖచ్చితంగా మీకు నమ్మకం ఉందా? ఉంది. సో సంజన, మరి ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? మా మదర్ కి చూపిస్తాను, మదర్ ఇక్కడ ఉన్నారుగా, తర్వాత మా డాడీకి. తర్వాత నాన్నగారు చూపిస్తావు. ఓకే, మరి ఆ ₹1,00,000 హైయర్ స్టడీస్ కి వాడుకుంటాను. నువ్వు కూడా హైయర్ స్టడీస్ వాడుకుంటావా? వెరీ గుడ్, చక్కగా బాగా చదువుకోవాలి ఇంకా. ఎస్, వెరీ నైస్ అమ్మా, ఆల్ ద బెస్ట్. శైలజ గారు నమస్తే అండి. నమస్తే. హలో మనస్విని. హాయ్ సార్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అవడం నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? టైమింగ్. టైమింగ్. ఓ కరెక్ట్, టైం చూసి బాగా వేస్తావు అనమాట, అవునా? ఈ టైమింగ్ నేను కాపాడేయాలి. ఎస్ సార్. ఎస్, ఎస్ సార్. వెరీ గుడ్. అండ్ మరి ఆ ట్రాఫీ ముందుగా ఎవరికి చూపిస్తావు? మై ఫాదర్. మీ నాన్నగారికి చూపించేస్తావు. అండ్ ₹1,00,000 ఏం చేస్తావు? హాఫ్ అమౌంట్ ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తాను, హాఫ్ అమౌంట్ తో చాక్లెట్స్ కొనేస్తాను. హాఫ్ అమౌంట్ ఆర్ఫనేజ్ డొనేట్ చేస్తుందట, హాఫ్ అమౌంట్ తో చాక్లెట్స్ కొనుక్కుంటుందట. అంత ఇష్టం ఆ చాక్లెట్స్ నీకు? వెరీ నైస్. అండ్ ఆర్ఫనేజ్ కి డొనేట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది, చాలా చాలా గొప్ప విషయం. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్ గుడ్. సో శైలజ గారు, మీరు టెన్షన్ పడుతున్నారా మనస్విని గెలుస్తుందా లేదా అని? లేదు సార్, టెన్షన్ ఏం లేదు సార్. టెన్షన్ లేదు, ఏం లేదండి, కూల్ గానే ఉన్నారు. కూల్ గానే ఉన్నాను సార్. అంటే గెలిచేస్తుందా నమ్మకంతోనా? ఆఫ్ కోర్స్ సార్. Of course. ఆల్ ది వెరీ బెస్ట్ యూ టూ. సో ఫైనల్లీ ఛాంపియన్స్ ఫ్రేమ్ చాలా నిండుగా దండుగా మెండుగా ఉంది. మరి ఇవాళ ఆట మొదలెట్టేద్దామా? మదర్స్, మీరందరూ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేస్తే మనం ఆట మొదలెట్టేద్దాం. ఎస్, మదర్స్ అందరూ ఇలా వచ్చేయండి, అదర్స్ అక్కడ ఉండిపోండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. సూపర్ 6 తెలుసుగా మీకు? మన ఫెంటాస్టిక్ 5 లాగే అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ 10 పాయింట్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, అండ్ తప్పనిసరికి -5. అండ్ అమ్మ హెల్ప్ అడగచ్చు అవసరం అయితే, అండ్ ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసుకోవచ్చు. ఓకే, జెస్సీ పవర్స్, with all the power, your first question, here goes. ఐస్ క్రీమ్ ఏ దేశంలో పుట్టింది? ఐస్ క్రీమ్ ఏ దేశంలో పుట్టింది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ భారత్, బి చైనా, సి ఇంగ్లాండ్, డి ఫ్రాన్స్. మదర్ అడగాలి. అమ్మని హెల్ప్ అడగాలి. వంటకం విషయంలో మనకి పరిచయం లేదు కాబట్టి అమ్మ. ఐ థింక్ చైనా. అమ్మ చైనా అనుకుంటున్నారు. మరి చైనాని నేను ఫ్రీజ్ చైనా? నో సార్. నో. I want to pass the question. షూరా? Yes sir. పాస్ చేస్తానంటున్నావు కాబట్టి ఎలాంటి పాయింట్స్ నీకు రావట్లేదు. ఇప్పుడు గెస్ కొట్టు. France. ఫ్రాన్స్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. సర్ప్రైజ్ చెప్పనా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా. 200 BC లో ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ని చైనాలో కనుగొన్నారు. ద బోల్డ్ అండ్ నాలెడ్జబుల్ గర్ల్ శ్రీరమ్య, రెడీ అమ్మా? Yes. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రైల్వేస్ కు సంబంధించి పిఎన్ఆర్ నంబర్ లో ఆర్ అంటే ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ రికార్డ్, బి రిజర్వేషన్, సి రైల్వేస్, డి రీజియన్. మదర్ అడుగుతాను. మదన్ అడగాలి. ఎప్పుడైనా టికెట్ బుక్ చేసావా నువ్వు? లేదు సార్. టికెట్ ఇప్పుడు బుక్ చేయలేదు. అంటే డాడీ బుక్ చేస్తారు. అవన్నీ నాన్నగారు చూసుకుంటారు. సో అమ్మ మీరేమంటారు? రిజర్వేషన్. అమ్మ రిజర్వేషన్ అంటున్నారు. ఏం చేద్దాం శ్రీరమ్య? ఫిక్స్. ఫిక్స్. సో ఆప్షన్ బి రిజర్వేషన్ ఫిక్స్ చేద్దాం, ఫ్రీజ్ చేద్దాం అంటున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ రిజర్వేషన్ ఇస్ రాంగ్ ఆన్సర్. -1. పిఎన్ఆర్ అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. సో ఆర్ అంటే రికార్డ్. ఓకే, సాయి మహీధర్, సార్. రెడీ? యువర్ క్వశ్చన్. క్లీన్, జర్క్, స్నాచ్ ఈ పదాలు ఏ ఆటకి సంబంధించినవి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ హాకీ, బి ఫుట్బాల్, సి జావెలిన్ త్రో, అండ్ డి వెయిట్ లిఫ్టింగ్. అమ్మని అడుగు. అమ్మని అడుగుదాం అనుకుంటున్నాం. అమ్మ మీరేమంటారు? వెయిట్ లిఫ్టింగ్. ఆప్షన్ డి వెయిట్ లిఫ్టింగ్ అంటున్నారు. అమ్మ ఏం చేద్దాం? పాస్ సార్. పాస్ చేద్దామా? ఎస్ సార్. ఓకే సాయి మహీధర్, పాస్ అంటున్నావు కాబట్టి నేను పాస్ చేస్తున్నాను. గెస్ కొడతావా? వెయిట్ లిఫ్టింగ్.
వెయిట్ లిఫ్టింగ్ ఆ పదాలు ఏంటి? క్లీన్ జగ్ స్నాచ్. క్లీన్ జర్క్ స్నాచ్. వెయిట్ లిఫ్టింగ్ ఎక్కడైనా కనెక్ట్ అవుతున్నాయా? అవ్వట్లేదు నన్ను అనుకుంటున్నావు, కానీ వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ ద రైట్. స్ట్రైట్ గా లేపేస్తే క్లీన్, జర్క్ ఇస్తే జర్క్, పట్టం లేపితే స్నాచ్. ఇప్పుడు అర్థమైందా? ఎస్. ఎస్ సార్. తేజస్విని విత్ ఆల్ స్మైల్స్. రెడీ అమ్మా? యువర్ క్వశ్చన్. అమెరికాను కనుగొన్న క్రిస్టఫర్ కొలంబస్ సొంత దేశం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ జర్మనీ, బి ఇటలీ, సి అమెరికా అండ్ డి సౌత్ ఆఫ్రికా. ఇటలీ సార్. ఇటలీ కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? వన్స్ ఐ లాస్ట్. అమ్మా ఇటలీ అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, ఎనీవేస్ డెసిషన్ తేజస్వినిది కాబట్టి అమ్మ ఏం చేద్దాం? ఇటలీ ఫిక్స్. ఇటలీ ఫిక్స్ చేద్దాం. ఓకే తేజస్విని నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ బి ఇటలీ ఫిక్స్ చేస్తున్నాను. కొలంబస్ సొంత దేశం ఇటలీ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points you. సంజన. ఎస్ సార్. వెరీ అమ్మ నీ క్వశ్చన్. సాధారణంగా మనిషి మెదడులో నీరు ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్ ఏ 10 to 20%, ఆప్షన్ బి 40 to 50%, ఆప్షన్ సి 70 to 80% అండ్ ఆప్షన్ డి 100%. అమ్మ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. ఆప్షన్ సి. ఆప్షన్ సి 70 to 80%. మీరు కాన్ఫిడెంట్ అమ్మా? అవునా? ఓ ఓకే, అమ్మ కాన్ఫిడెంట్ అట. ఏం చేద్దాం? సి ఫిక్స్. ఓకే, ఆప్షన్ సి 70 to 80% అని అమ్మ అంటున్నారు అండ్ నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ సి రిలీజ్ చేశాను అండ్ దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points you. ఎక్కడ చదివారమ్మా మీరు ఈ విషయం? బుక్ లో చదివాను సార్. బుక్ లో చదివారు. ఓ సో మీరు ఎప్పుడు చదివిన బుక్ లో విషయం ఇప్పుడు హెల్ప్ అయింది మనకి. సో నైస్. రెడీ అనా మనస్విని? ఎస్ సార్. ద ఇన్సైడర్ పుస్తకాన్ని రాసిన మాజీ ప్రధాని ఎవరు? Your options are A. Indira Gandhi, B. Rajiv Gandhi, C. A.B. Vajpayee and D. P.V. Narasimha Rao. మదర్స్ హెల్ప్. Mother's Help. The Insider. అమ్మ మీరేమనుకుంటున్నారు? నాట్ కాన్ఫిడెంట్ సార్, బట్ పివి నరసింహారావు అనుకుంటున్నాను. నాట్ కాన్ఫిడెంట్ బట్ పివి నరసింహారావు గారు అనుకుంటున్నారు మీరు. ఏం చేద్దాం తల్లి? పాస్ ద క్వశ్చన్. You will pass the question. అమ్మ చెప్పిన మాట వినవా? షీ ఇస్ నాట్ కాన్ఫిడెంట్. ఓ అమ్మ కాన్ఫిడెంట్ గా లేరు కాబట్టి నువ్వు కాన్ఫిడెంట్ గా లేవు, అవునా? ఓకే, ట్రై చేస్తే 10, తప్పైతే -5, ఏం చేయకపోతే 0. ఏం చేస్తావు? పాస్. పాస్ చేస్తావు. పాస్ చేశాను కాబట్టి నో పాయింట్స్. ఇప్పుడు గెస్ కొట్టు. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పివి నరసింహారావు ఇస్ ద రైట్ ఆన్సర్. సో అమ్మకి క్లాప్స్, అమ్మకి క్లాప్స్. సూపర్ గా ఈ సూపర్ 6 అయిపోయిన తర్వాత మనందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. తేజస్విని విత్ 10 points, సంజన విత్ 10 points, జెస్సీ పవర్స్ విత్ 0 points, సాయి మహీద విత్ 0 points, మనస్విని విత్ 0 points, శ్రీరమ్య విత్ -5 points. Let's begin the second round. చిత్రం the picture. నేను మీకు మామూలుగా అయితే మనందరం ఆడినప్పుడు 3 pictures చూపించాను, బట్ వాళ్ళు సండే స్పెషల్ కాబట్టి 5 pictures చూపిస్తాను. అండ్ ఈచ్ పిక్చర్ ఇస్ ఎ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కి 10 points ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ తప్పైతే -5. అమ్మ హెల్ప్ ఇక మీద ఉండదు. చిత్రం పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని సంఘ సంస్కర్త పేరేంటి? అందరూ బజర్ నొక్కారు బట్ ఫాస్టెస్ట్. ఓకే, తేజస్విని సెకండ్ బట్ ఫస్ట్ సాయి మహీదర్. అన్నా హజారే. ఆయన అన్నా హజారేనా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. నువ్వు అన్ని ఎస్లు చెప్పాక నేను కూడా ఎస్ అనాలి కదా. రైట్ ఆన్సర్. మీ అందరి కోసం ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ గాయకుడికి ఇటీవలే పౌరసత్వం ఇచ్చిన దేశం ఏది? ఇందాక ఛాన్స్ మిస్ అయినా ఈసారి బజర్ నొక్కేసి యువర్ ఆన్సర్. ఇండియా. ఇండియా. ఎవరైనా? అద్నాన్ సామి. అద్నాన్ సామి. అద్నాన్ సామి చాలా లావుగా ఉండేవారు కదా. ఈయన ఆయనేనా? ఆయనకి పౌరసత్వం ఇచ్చిన దేశం ఇండియానా? కాన్ఫిడెంటా? Yes sir. He's a Pakistani, but recently he got citizenship. ఇంత డేటా ఉందా నీ దగ్గర? సినిమా చూసేటప్పుడు మా డాడీ చెప్పారు సార్.
సినిమా చూసేటప్పుడు నాన్నగారు చెప్పారు. ఫస్ట్ రౌండ్ లో అమ్మ హెల్ప్ తీసుకున్నావు, సెకండ్ రౌండ్ లో నాన్నగారు హెల్ప్ తీసుకున్నావు. ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడు ఏ పార్టీకి చెందినవాడు? అందరూ వాళ్ళ అవాక్కే చూస్తున్నారు. బట్ జెస్సీ బజర్ ప్రెస్ చేశాడు. అసలు ఫస్ట్ ఎవరైనా? పవన్ కళ్యాణ్. ఆన్సర్ ఏంటి? జనసేన. ఈయన పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావు, అండ్ కాబట్టి నీ ఆన్సర్ జనసేన అని చెప్పావు. జెస్సీ, జనసేన ఇస్ రాంగ్ ఆన్సర్. ఆయన పవన్ కళ్యాణ్ కాదు. ఇంకెవరైనా గెస్ట్ చేయగలరా? ఆయన ఎవరు? ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే యంగ్ గా ఉన్నప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆన్సర్ చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ద ఫోర్త్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని నటుడి పేరేంటి? మనస్విని ఫస్ట్ గా బజర్ ప్రెస్ చేసింది. యువర్ ఆన్సర్ మా. రణ్వీర్ సింగ్. ఈయన రణ్వీర్ సింగ్ అంటే కాన్ఫిడెంటా? Yes, sir. సినిమాలు బాగా చూస్తావా? రణ్వీర్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఈ సినిమా నేను చూసాను ఇంతకు ముందర? ఏమీ చూడలేదు. మరి పేరు ఎలా తెలుసు? న్యూస్ పేపర్. ఆహా, గుడ్. సో పేపర్ ఫాలో అయితే పాయింట్స్ వస్తాయన్నమాట. ఎస్. సో ది లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ ఫోటోలోని హీరోయిన్ అల్లు శిరీష్ తో కలిసి నటించిన సినిమా ఏంటి? తేజస్విని. కొత్త జంట. ఈ అమ్మాయి ఎవరు? రెజీనా. అల్లు శిరీష్ తో అమ్మాయి కలిసి యాక్ట్ చేసిన సినిమా కొత్త జంట. చూసావా సినిమా? నువ్వు చూడలేదు అని తెలుసు అంటే గెస్ట్ చేసావా? పేపర్ ఎప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నువ్వు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పావని 10 పాయింట్స్ టు యు. చిత్రం ద పిక్చర్ మన సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఈ రౌండ్ లో ఫాస్ట్ గా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి తేజస్విని is leading with 30 points. సాయి మహీధర్ with 10 points. సంజన with 10 points. మనస్విని is also with 10 points. ఒక బుల్లి తప్పు చేసి జెస్సీ పవర్స్ with -5 points. శ్రీరమ్య -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన ముచ్చటైన 3వ రౌండ్ నేను సైతం. ఈ రౌండ్ లో నేను ఒక మహనీయుడికి సంబంధించిన కొన్ని విశేషాలు చదువుతాను. ఆ కథలోంచి మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. ప్రతి ప్రశ్నకి 10 పాయింట్స్. ఆన్సర్ కరెక్ట్ అయితే, తప్పైతే -5. ఓకేనా? కథను జాగ్రత్తగా వినండి, ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి. ఓకేనా? ఆయన సామాన్యుడు కాదు, చరిత్రకెక్కిన చక్రవర్తి. శత్రువుల్ని జయించి వచ్చాడు. అంబారీ ఏనుగు మీద ఊరేగాడు. రాజధానిలో దారి పొడుగున హారతులందుకున్నాడు. అంతులేని ఆనందంతో మీసం మెలేస్తూ సింహాసనం మీద కూర్చుని హుందాగా కొలువు తీరాడు. అప్పుడు ఆ చక్రవర్తి తనకు ఎదురుగా ఉన్న మంత్రి వైపు చూశాడు. ఆయన కేవలం మంత్రి మాత్రమే కాదు, గురుదేవుడు కూడా. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, మహాజ్ఞాని, చతురుడు, గొప్ప వ్యూహకర్త. రాజ్య పాలన గురించి చక్రవర్తికి బోధించినవాడు. ఆయనకు నిత్యం పాదనమస్కారం చేసే చక్రవర్తిలో ఎప్పుడూ లేంది ఆ క్షణంలో అహంభావం పడగెత్తింది. మరుక్షణంలో పెరిగి పెద్దదైంది. విజయగర్వం తలకెక్కి నిలువెల్లా మత్తు ఆక్రమించి మంత్రి పట్ల చులకన భావం లాంటిది అంకురించింది. అంతా తానే, అన్నీ తనవేనన్న అతిశయంతో మంత్రి వైపు చూస్తూ, మీరెంతో తెలివైన వారు, గొప్ప వ్యూహకర్తలు. మీ తెలివితేటలకు కాస్త అందం తోడైతే ఎంత బాగుండు అంటూ చక్రవర్తి నోరు జారాడు. కొలువులో అందరూ ఆశ్చర్యపోయారు, కళ్ళింతలు చేసుకున్నారు. మంత్రి గారి వైపు రెప్ప వేయకుండా చూశారు. ఆయన మాత్రం ఎంత మాత్రం చలించారు. తన రంగు రూపం ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు. అందచందాల గురించిన ధ్యాస ఆయనలో అస్సలు రాలేదు. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఓ సేవకుణ్ణి పిలిచాడు.
మంచినీళ్లు తీసుకురమ్మన్నాడు. క్షణాల్లో బంగారు పాత్రలో నీళ్లు వచ్చాయి. వాటిని చూపిస్తూ, వేసవి కాలం, సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు, ఉక్కబోతగా ఉంది, ప్రభువులకు దాహం వేస్తోందనుకుంటాను అంటూ నీళ్లు తాగమన్నాడు. చక్రవర్తి బంగారు పాత్ర అందుకున్నాడు. గటగటా నీళ్లు తాగాడు. ఆయన మొహంలో దాహం తీరిన ఛాయలు కనిపించలేదు. మంత్రి గారి ఆదేశంతో మట్టి పాత్రలో చల్లని నీళ్లు వచ్చాయి. వాటిని తాగగానే చక్రవర్తి మొహంలో సేద తీరిన లక్షణాలు కనిపించాయి. అప్రయత్నంగానే ఆహా అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణంలోనే చక్రవర్తికి జ్ఞానోదయం అయింది. గురుదేవా, మన్నించండి. బంగారు పాత్ర విలువైనది కావచ్చు, అందంగా ఉండొచ్చు, కానీ దాహాన్ని చల్లార్చడంలో అది మట్టి పాత్రకు ఎంత మాత్రం సరితూగదు. రూపం కాదు, గుణం ముఖ్యమన్న సత్యం అర్థమైంది. విజయ గర్వంతో ఒళ్ళు మర్చిపోయాడు. ఆయన్ని విస్మరించి మాట్లాడాడు అంటూ చక్రవర్తి తన గురుదేవుడైన మహామంత్రికి పాద నమస్కారం చేశాడు. ఆ చక్రవర్తి పేరు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహామంత్రి మరెవరో కాదు, అర్థశాస్త్రాన్ని రాసిన అద్వితీయ చతురుడు చాణక్యుడు. కథనం శ్రద్ధగా విన్నారుగా? మీ వేళ్లు బజర్ల మీద, మీ కాన్సంట్రేషన్ నా ప్రశ్నల మీద. మొదటిసారి మంచినీళ్లు ఏ పాత్రలో వచ్చాయి? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసి శ్రీరామ్, యువర్ ఆన్సర్. బంగారు పాత్రలో. గోల్డెన్ డ్రెస్ వేసుకున్న శ్రీరమ్య గోల్డెన్ పాత్రలో అని ఆన్సర్ ఇచ్చావు. గోల్డెన్ గా, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. ది సెకండ్ క్వశ్చన్. ఎప్పుడూ లేనిది చక్రవర్తిలో ఏ ఫీలింగ్ పడగెత్తింది? మనస్విని, యువర్ ఆన్సర్. అహంభావం పడగెత్తింది. అహంభావం పడగెత్తింది. అహంభావం పడగెత్తకూడదు, అహంభావం పడగెత్తింది అన్నావు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. సో మనం ఎంత ఎదిగినా సరే అహంభావం మాత్రం మనలో కలగకూడదు. ఎస్, వెల్, మీ అందరికీ మూడో క్వశ్చన్. చక్రవర్తి మాటల ప్రకారం తెలివితేటలకు ఏది తోడైతే బాగుండేది? శ్రీరమ్య, యువర్ ఆన్సర్. గుణం తోడైతే బాగుంటుంది. శ్రీరమ్య సేస్ గుణం. జెస్సీ తల అడ్డంగా ఊపుతున్నాడు, ఏమిటో మరి. ఎందుకు జెస్సీ? అందం. శ్రీరమ్య, నువ్వేమన్నావు? గుణం. గుణం కాదు. చక్రవర్తి మాటల ప్రకారం అందం ఇస్ ద రైట్ ఆన్సర్. -5. ఫోర్త్ క్వశ్చన్ మీ అందరికి. ఈ సంఘటన మనిషిలో ఉండే ఏ లక్షణం గొప్పదని చెప్తోంది? మనస్విని. మనిషిలో ఉండే గుణం గొప్పదని చెప్తాను. మనిషిలో ఉండే గుణం గొప్పదని చెప్తోంది. అవునా? నిజంగా గుణం గొప్పదా? సరే. చాలా గొప్పది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. వెల్, ది లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాణక్యుడు రాసిన గ్రంథం పేరేంటి? తేజస్విని. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం. తేజస్విని, అర్థశాస్త్రం is right answer and 10 points to you. అర్థశాస్త్రం ఒక లక్ష్య గ్రంథం. లక్ష్య గ్రంథం అంటే తెలుసా? మనకి ఉన్న గ్రంథాల్లో 2 లక్ష్య గ్రంథాలు. ఒకటి భగవద్గీత, ఇంకొకటి అర్థశాస్త్రం. మిగతా గ్రంథాలన్నీ కూడా లక్షణ గ్రంథాలు. ఈ 2 గ్రంథాలు మనకి లక్ష్యాన్ని బోధిస్తాయి. అందుకే ఈ రెండింటిని లక్ష్య గ్రంథాలు అంటారు. మిగతా గ్రంథాలన్నీ కూడా లక్షణాలు వివరిస్తాయి, కాబట్టి వాటిని లక్షణ గ్రంథాలు అంటారు. నేను సైతం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇంకొకసారి చూద్దామా? తేజస్విని is leading again with 40 points. పక్కనే మనస్విని 2 ఆన్సర్లు చెప్పేసి 30 points. సాయి మహీధర్ 10 points. సంజన కొంచెం సైలెంట్ గా with 10 points. ఓకే, ఒక ఆన్సర్ చెప్పి ఒక ఆన్సర్ తప్పు చెప్పి శ్రీరమ్య with 0 points. అండ్ జెస్సీ పవర్స్ ఈ రౌండ్ లో ఇంకా పవర్ చూపించుకున్నారు -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో మన 4th రౌండ్. లెటర్ హెచ్. సో మామూలుగా మనం వీక్ డేస్ లో ఆడినప్పుడు 3 words, అవునా? ఇవాళ సండే స్పెషల్ కాబట్టి 5 words. నేను ఒక
వర్డ్ డిస్ప్లే చేస్తాను బోర్డు మీద, అందులో ఒక లెటర్ రివీల్ చేస్తాను, దాని తర్వాత క్లూ ఇస్తాను, దాన్ని బట్టి మీరు వెంటనే గెస్ చేస్తే 50 పాయింట్స్. టైం చేయకపోతే ఇంకొకటి రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చేయకపోతే ఇంకొకటి చెప్తాను, అప్పుడు చేస్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. తప్పు చేస్తే మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ 2 వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్ ఇట్స్ 9-lettered వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ కొంచెం వెనక్కి వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్ళాలి. సాయి మహీధర్ వేళ్ల మీద లెక్కలేసేసుకుని చెప్పేస్తున్నాడు ఆన్సర్. ఏమంటారో చూద్దాం. రిపీటెడ్లీ కొంచెం వెనక్కి వెళ్ళాలా? ఈ కొంచెం వెనక్కి వెళ్ళాలికి రిపీటెడ్లీకి లింక్ ఏంటి మాస్టారు? సార్ కొంచెం వెనక్కి వెళ్ళడం అంటే రిపీట్. అది రిపీట్ ఎందుకు అయింది అసలు? That's the wrong answer. Okay, 40 points కి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీకు లెటర్ నంబర్ 7. 7th లెటర్ డి, 9th లెటర్ వై, మధ్యలో ఏం రావచ్చు? కొంచెం వెనక్కి వెళ్ళాలి. కరెక్ట్ గా చెప్తే 40 పాయింట్స్ అమ్మా. Come on, think. Jesse Powers. Yesterday. Can you spell it? YESTERDAY. Oh, DY సరిపోయింది, లెటర్స్ నంబర్ సరిపోయింది. Yes sir. Yesterday అంటే ఏంటి? నిన్న. నిన్న. కొంచెం వెనక్కి వెళ్ళాలంటే నిన్న. నిన్న. Yes, it's the right answer and 40 points to you. So మీ అందరి కోసం the second word on the board. The 11-lettered word. ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్నాను ముందుగా లెటర్ నంబర్ 6, the middle most letter. నేను మీకు ఇస్తున్న క్లూ ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. టైమ్ అప్. సో చెప్పలేకపోయారు కాబట్టి 50 పాయింట్స్ కి 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఎవరంటారు? ఎవరు అంటారు? మనస్విని బజర్ ప్రెస్ చేసింది. సేల్స్ పర్సన్. సేల్స్ పర్సన్. కెన్ యూ స్పెల్ ఇట్ అమ్మా? SALESPERSON. SP సరిపోయాయా? క్లూ సరిపోయిందా? Yes sir. సేల్స్ పర్సన్ అలా అంటారా? అయితే నువ్వు సేల్స్ పర్సన్ అంటావా? నువ్వు అంటే నేను పాయింట్లు ఇస్తానా? రైట్ ఆన్సర్ కాబట్టి ఇచ్చేస్తాను ఫర్ ద 40 పాయింట్స్. మీ అందరి కోసం ద థర్డ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. వెల్ ఇట్స్ 11-lettered వర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఈసారి బజర్ ప్రెస్ చేసింది తేజస్విని. ఆపర్చునిటీ. తేజస్విని చాలా ఫాస్ట్ గా ప్రెస్ చేసావు. అసలు లెక్క చూసుకున్నావా? ఏంటి ఈ గ్యాప్ లో చూసేసుకున్నావా? ఒక్కసారి ఆపర్చునిటీ స్పెల్లింగ్ చెప్పవా? OPPORTUNITY. ఓకే, 5వ లెటర్ ఆర్ సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి మనం అనుకున్న క్లూ సరిపోయిందా? మరి ఆన్సర్ సరిపోయిందా? అయితే ఎస్సా? Yes sir. ఎస్సా? Yes sir. Yes, madam, that's the right answer and 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో ద 4th వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇన్ లెటర్డ్ వర్డ్. అండ్ ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ చెప్పావు, బాగుంది, అది ఎలా పని చేస్తుందో చూడాలి కదా. పాయింట్స్ కరెక్ట్ గా చెబితే గెలిచిన వారు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అవుతారు. ట్రాఫీ ₹1,00,000 గెలుచుకుంటారు. టైమ్ అప్. సో 50 పాయింట్స్ కి ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి
ఇప్పుడు 40 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 8. లెటర్ చెప్పగానే తేజస్విని ఏం జరుగుతోంది నీ మనసులో? ప్లీజ్ యువర్ ఆన్సర్. Demonstration. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? Explaining. స్పెల్లింగ్ చెప్పగలవా? DEMONSTRATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ఎన్ఆర్ సరిపోయింది. మరి క్లూ Yes, sir. చక్కగా ఆన్సర్ చెప్పినందుకు నేను నీకు చిక్కగా ఇచ్చేస్తాను 40 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. సో తేజస్విని ఈ ఆన్సర్ చెప్పేసి 90 నుంచి ఇంకొక 40 కొట్టేసి 130కి వెళ్ళిపోయింది. వావ్. మీ అందరి కోసం ద లాస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్, ద 5th వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ వద్దని చెప్తూనే ఉన్నాను. చూసావా పళ్ళు పుచ్చిపోయాయి. రమ్య, శ్రీరమ్య, Chocolates. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పవా? CHOCOLATE. ఇష్టంగా తింటావా? Yes, sir. అయ్యో వచ్చేసింది పెద్ద స్మైల్. సో మరి మన క్లూ సరిపోయిందా? ఎందుకు? చాక్లెట్స్ తింటే ఎక్కువగా పళ్ళు పుచ్చిపోతాయి. చాక్లెట్స్ తింటే ఎక్కువగా పళ్ళు పుచ్చిపోవు, ఎక్కువగా చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. తేడా అర్థమైందా? అర్థమైంది కదా? Sir. మరి ఆన్సర్ కరెక్టేనా? ఎస్, రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యూ. లిటరేచర్ మన ఈ ఇంటెలెక్చువల్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. తేజస్విని ఫటాఫటా 2 ఆన్సర్లు చెప్పేసి లీడింగ్ విత్ 130 పాయింట్స్. తరువాత మనస్విని విత్ 70 పాయింట్స్. ఇప్పుడే కొత్తగా జంప్ చేసిన శ్రీరమ్య విత్ 50 పాయింట్స్, జెస్సీ పవర్స్ విత్ 35 పాయింట్స్, సంజన విత్ 10 పాయింట్స్ అండ్ సాయి మహీధర్ విత్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆఖరి రౌండ్. కొన్ని వేల మందిలో ఆ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్. ఇవాళ ఆ ట్రాఫీని ఎవరు గెలుచుకుంటారో, అక్షరాల ఆ ₹1,00,000 ఎవరు సాధిస్తారో తేల్చే రౌండ్. రన్ రాజా రన్. మీ అందరికీ తెలుసు ఫస్ట్ క్వశ్చన్ విల్ బి ఫర్ 20 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ 40 పాయింట్స్ -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్ -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ -40. And the fifth and the last and the final question ki 100 points -50. Here goes మీ అందరికి the first question for 20 points. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ను పోలి ఉండే అరిథమెటిక్ సింబల్ ఏది? శ్రీరమ్య, your answer. V. 5. శ్రీరమ్య, V అన్నావు. అరిథమెటిక్ సింబల్స్ అంటే ఏమిటి? ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్ లాంటి, అవునా? వి ఇస్ అ రోమన్ సింబల్, నాట్ అరిథమెటిక్. ఎస్, బట్ అర్థమైంది. యూ ట్రైడ్ రియలీ వెల్. ఆ ఒక చిన్న మాటలో మిస్ అయ్యావు, బట్ ఓకే. సో -10 టు యూ. సో రన్ రాజారన్లో సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. హియర్ గోస్. మ్యాథమెటిక్స్ ప్రకారం సర్కిల్ చుట్టూ ఉండే డిస్టెన్స్ ని ఏ పేరుతో పిలుస్తారు? సంజన బజర్ ప్రెస్ చేసింది టు ఓపెన్ ద ఖాతా అగైన్. సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్, సర్కిల్ కి సర్కంఫరెన్స్. సంజన సही जवाब है and 40 points to you. The third question, here goes for 60 points. మోహిని అట్టం అనే సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తేజస్విని అగైన్. Kerala. It's a costly question, Tejaswini. 60 points question. I'm sure, sir. నేను 60 points ఇచ్చేద్దామని అనుకుంటున్నాను because it's the right answer. Okay, here comes the 80 points question. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కు చిన్ననాటి గురువు ఎవరు? ట్విస్ట్ కోసం బజర్ నొక్కాడు మన జెస్సీ పవర్స్. యువర్ ఆన్సర్. అరిస్టాటిల్. నేను అడిగింది ఎవరిని? అలెగ్జాండర్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అలెగ్జాండర్ కి చిన్ననాటి గురువు ఎవరు అని. నువ్వు చెప్పింది అరిస్టాటిల్. అరిస్టాటిల్. కరెక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంతలో ఉన్నావు? 35.
35 లో ఉన్నావు. తప్పైతే ఒక్కసారిగా మైనస్లోకి వెళ్ళిపోతాను. సార్ తప్పైతే కదా మైనస్లోకి వెళ్తాను. కరెక్ట్ అయింది కదా. ప్లస్ 80 to you. So 115 with this answer. చరిత్రలో ముగ్గురునే ది గ్రేట్ అంటారు. ఎవరో తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అండ్ అశోక ది గ్రేట్. విచిత్రం ఏంటంటే ముగ్గురు పేర్లు ఏతోనే స్టార్ట్ అవుతాయి. ఎస్, ఫైనల్లీ we have the 100 points question now. జెస్సీ, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేస్తే 215 కి వెళ్ళి నువ్వు అవుతావు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. తేజస్విని నువ్వు ఆన్సర్ చేస్తే 190 ప్లస్ 100 290 తో ఈ మెగా ఫైనల్స్ లో స్కోర్ చేసిన దానిపై రికార్డ్ ఎక్కుతావు. అండ్ మిగతా వాళ్ళు ఇప్పుడు చెబితే మనస్విని విల్ గో టు 170, సంజన టు 150 అండ్ శ్రీరమ్య టు 140, సాయి మహీధర్ టు 105. ఎవరు చెప్పినా తేజస్వినికి జెస్సీకి చాలా అద్భుతమైన ఫైట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్, let the spirit be absolutely on. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ని డిసైడ్ చేసే ప్రశ్న, ఆఖరి ప్రశ్న, అక్షరాల ఆ 1,00,000 రూపాయలు తెచ్చిపెట్టే ప్రశ్న, ఆ ట్రాఫీని అందుకునే అవకాశం ఇచ్చే ప్రశ్న మీ అందరి కోసం. ప్రపంచంలోనే లోతైన మెరీనా ట్రెంచ్ ఏ ఓషన్ లో ఉంది? బజర్ ప్రెస్ చేసింది తేజస్విని. your answer? Pacific Ocean. Okay, and Tejaswini said Pacific Ocean. Jesse, నువ్వేమనుకుంటున్నావు? It's the right answer. You think it is the right answer? It's the right. Anyways, Tejaswini చెప్పేసావు. And Pacific Ocean. I'm sure. మొదటి నుంచి చూస్తున్నాను, నీలో ఏం మార్పు లేదు. చాలా సార్లు నేను నా టోన్ మార్చిన, చూపు మార్చిన, నువ్వు మాత్రం అలాగే ఉంటున్నావు. ప్రతిసారి అలా అవ్వాలని లేదు కదా. But this time I'm 200% sure. Okay. Tejaswini, Pacific Ocean is 200% the right answer. Wonderful, 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 wonderful. So, ఇంత రసవత్తరంగా జరిగిపోయిన తరువాత మరి ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ గా నిలిచింది 290 పాయింట్స్ రికార్డ్ స్కోర్ తో కర్నూలు నుంచి వచ్చిన తేజస్విని. తేజస్విని, నీ ఆనందం అంతా నీ కళ్ళల్లో, నీ నవ్వులో కనిపించేస్తుంది. ఎస్, Yes, sir. ఇంకా అక్కడెందుకు, ఇక్కడికి వచ్చేసాయి. అమ్మా మీరు కూడా ప్లీజ్ కమ్. కమాన్ కమాన్ కమాన్. సో వెరీ 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 వెల్ ప్లేడ్. సూపర్. Yeah. 1, can better 2 and 3. Super, super. So sweet, so sweet, so nice, so nice. So, గీత గారు, ఏమిటి, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ సార్. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మీరు. అసలు మీరు ఊహించారా ఈ మలుపుని? ఊహించాను సార్. అవునా? ఇందాక మాట్లాడినప్పుడు మీరు చాలా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. గెలుస్తుందని నా నమ్మకం ఉంది సార్. తనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీది కాన్ఫిడెన్స్ అన్నారు మీరు ఇందాక. మరి మీ కాన్ఫిడెన్స్ నిలబెట్టేసింది. అవును సార్. తన గెలుపు కారణం ఎవరు అనుకుంటున్నారు? తన హార్డ్ వర్కింగ్ సార్. తన హార్డ్ వర్క్. ఎస్, తేజస్విని నువ్వు చెప్పాలి నీ గెలుపు కారణం ఎవరు? My parents నీ పేరెంట్స్. సో చక్కగా బంగారు తల్లిలాగా ఆ and teachers కారణం. also. పేరెంట్స్ అండ్ టీచర్స్. సో లైక్ వెరీ వెరీ గుడ్ గర్ల్. బంగారు తల్లిలాగా మా పేరెంట్స్ అండ్ టీచర్స్ అంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో తేజస్విని ఎప్పుడు అంతే, మన లైఫ్ లో ఎప్పుడు గెలిచినా మన పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మనం గెలుస్తాం. ఎస్, Yes, sir. నీతో పాటు పిల్లలు కూడా ఎంత చక్కగా ఆడారు అసలు కదా. బట్ నువ్వు ఊహించావు, నిజం చెప్పి మనలో అనమాట. ఫ్రాంక్ గా నువ్వు గెలుస్తాను అనుకున్నా? Yes, sir. అవునా? బట్ ఇంత మంచి టైట్ కాంపిటీషన్ ఇచ్చారు అందరూ కూడా నీకు, అయినా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు. ఎస్, Yes, sir. సో హ్యాపీ నౌ. అవునా? సో మరి తేజస్విని, ఇంకా ఆలస్యం ఎందుకు, పుచ్చేసుకుంటావా ట్రాఫీని? మరి మన అందరి ఫ్రెండ్స్ కూడా పిలిచేద్దామా? ఎస్. Yes, sir. So let us invite all the mothers and all the participants onto the stage. Celebrate together. Thank you.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ తేజస్వినికి ఈటీవీ నుంచి అక్షరాల 1,00,000 రూపాయలు. అన్ని క్వశ్చన్స్ ని ఛేదించి విజయాన్ని సాధించిన తేజస్వినికి ఈటీవీ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. ఎన్నో మలుపుల తర్వాత అలా టైట్ గా ఎవరా అనుకుంటున్నారు. లాస్ట్ లో తేజస్విని టేకెన్ అవే ది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ టైటిల్, ట్రోఫీ అండ్ 1,00,000 రూపాయలు. సో మరి ఇలాంటి ఒక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు సాయంత్రం 6 గంటలకు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణకం, సలాం, సెలవు.